అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆడవాళ్ళకి వెజైనల్ సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ ఎవరికి చెప్పుకోవడానికి ఇష్టపడరు. కనీసం ఎవరితో డిస్కస్ చేయరు. హాస్పిటల్కి కూడా వెళ్ళరు. చిన్న సమస్య అని వదిలేస్తే అది పెద్దగా అయిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. మన కోసమే, ఆడవాళ్ళ కోసం ఈ ఫెమి డిలైట్ అనే ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు. ఆయనకి ఫార్మా ఇండస్ట్రీలో 20 ఏళ్ల అనుభవం ఉంది. సుబ్రహ్మణ్యం గారితో మాట్లాడి ఫెమి డిలైట్ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం మేడం. ఫెమి డిలైట్ గురించి చెప్పండి. దాని గురించి డీటెయిల్స్ చెప్తే ఎవరికి ఉపయోగపడుతుందో కొనుక్కునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క ఆడ మనిషికి ఇది అవసరమైనటువంటి ఒక సప్లిమెంట్ మేడం. మనకు వెజనల్ ఇన్ఫెక్షన్స్ అనగానే ఫిమేల్స్లో మీరు ఇందాక అన్నట్టు ఏంటంటే ఇది అందరికి ఉండే సమస్యలు అని చెప్పి ఇగ్నోర్ చేస్తారు. కానీ ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ మిస్టేక్. మామూలుగా వెజనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే యాంటీబయాటిక్స్ వాడతారు, యాంటీ ఫంగల్స్ వాడతారు, వెజనల్ వాషెస్ కూడా వాడతారు. అవి వాడినప్పుడు కంట్రోల్ అవుతుంది. మళ్ళీ దాని ఆపంగానే ఒక 15 రోజులకి మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే మేడం, ఫస్ట్ గుర్తించాల్సింది అవి వాడాలి, అవి వాడకూడదని చెప్పట్లేదు. ఇన్ఫెక్షన్ సివియర్గా ఉన్నప్పుడు యాంటీ ఫంగల్స్, యాంటీ బ్యాక్టీరియల్స్, వెజనల్ వాషెస్ వాడాలి. ఇవి లైఫ్ లాంగ్ వాడేటటువంటి యాంటీబయాటిక్స్ వీ కెనాట్ యూజ్ ఇట్ ఫర్ లాంగ్ టైం. అదేవిధంగా యాంటీ ఫంగల్స్ కూడా లైఫ్ లాంగ్ వాడకూడదు. అవన్నీ ఒక కోర్స్ ఉంటుంది, 1 వీక్ 10 డేస్ అలా కోర్స్ ఉంటుంది. ఆ తర్వాత అట్లా ఆపియాలి. ఇప్పుడు ఏమవుతుందంటే యాంటీబయాటిక్స్, యాంటీ ఫంగల్స్, వెజనల్ వాషెస్ మీరు వాడేటప్పుడు వెజానా వాతావరణాన్ని కాపాడుతుండేటటువంటి గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఈ గుడ్ బ్యాక్టీరియా కౌంట్ ఎక్కువ ఉండి అక్కడ pH కండిషన్ని ఒక 3.5 నుంచి 4.5 మధ్యలో పెడుతుంది. యాసిడ్ ఎన్విరాన్మెంట్లో పెడుతుంది ఈ గుడ్ బ్యాక్టీరియా. అవేం చేస్తాయి, అక్కడ ఉండే గ్లైకోజన్ని కన్వర్ట్ చేసి లాక్టిక్ యాసిడ్గా మార్చి, ఆ లాక్టిక్ యాసిడ్ కంటెంట్ పెరిగిందంటే pH వచ్చి 3.5 నుంచి 4.5 మధ్యలో ఉంటే ఈ ఎన్విరాన్మెంట్లో బ్యాడ్ బ్యాక్టీరియా గ్రో అవ్వదు, సైలెంట్గా ఉంటుంది. అలివుగాను చోట అదుకుల మనరాదు అంటారు కదా, ఆ సమయంలో అవి సైలెంట్గా ఉంటాయి, చనిపోవు, తక్కువ కౌంట్లో ఉంటాయి. ఇప్పుడు వెజనల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, వైట్ డిశ్చార్జ్ కానీ, ఇచ్చింగ్ కానీ, యూరినేషన్ పోయినప్పుడు బర్నింగ్ సెన్సేషన్ కానీ, ఫౌల్ స్మెల్ కానీ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే డాక్టర్స్ ఇమ్మీడియట్గా కంట్రోల్ చేయడానికి అక్యూట్ కండిషన్ని యాంటీఫంగల్స్ అవి వాడతారు. ఈ యాంటీఫంగల్స్, యాంటీ బ్యాక్టీరియల్స్, వెజనల్ వాషెస్ బ్యాడ్ బ్యాక్టీరియాని చంపుతాయి, దాంతోపాటు గుడ్ బ్యాక్టీరియాను కూడా చంపుతాయి. ఫెమి డిలైట్ అనేది క్యాప్సూల్స్ రూపంలో ఉంటుంది. ఇది క్యాప్సూల్స్ రూపంలో ఉంటుంది. ఇలా గుడ్ బ్యాక్టీరియాను చంపినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మళ్ళా అసిడిక్ ఎన్విరాన్మెంట్ని మెయింటైన్ చేసేటటువంటి బ్యాక్టీరియా ఉండదు. అందుకని మళ్ళీ ఇవి యాంటీ బ్యాక్టీరియల్స్, యాంటీ ఫంగల్స్, వెజనల్ వాషెస్ ఇంపాక్ట్ తగ్గిన వెంటనే మళ్ళీ గ్రో అవుతుంటాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, వెజనల్ వాషెస్తో పాటు కంపల్సరీ వాడవలసినటువంటి ప్రోడక్ట్ ఫెమి డిలైట్. ఈ దీంట్లో 30 క్యాప్సూల్స్ ఉంటాయి మేడం. ఒక నెల రోజులకు వస్తుంది. దీంట్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఆ గుడ్ బ్యాక్టీరియా ఏంటంటే లాక్టోబాసిల్లస్ రామ్నోసిస్ HN001, లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ LA14 అని 2 గుడ్ బ్యాక్టీరియాని US నుంచి ఇంపోర్ట్ చేయించిన బ్యాక్టీరియాస్ ఇవి. చేయించి ఇక్కడ క్యాప్సూల్లో పెట్టినాం. ఈ 2 గుడ్ బ్యాక్టీరియా అక్రాస్ ద గ్లోబ్, ప్రపంచం మొత్తం మీదుగా 20 సంవత్సరాల పైనుంచి వాడుతూ ఉన్నారు. ఇండియాలో ఫస్ట్ టైం మనం తీసుకొచ్చినాం. దీనికి ఉన్న ఎవిడెన్స్ ఏంటి అంటే ఒక్కసారి ఈ ఫెమి డిలైట్ రోజుకు ఒక క్యాప్సూల్ లెక్కన అట్లీస్ట్ ఒక 3 మంత్స్ వాడచ్చు. ఒక 3 మంత్స్ వాడుకొని, లేదంటే అట్లీస్ట్ ఒక 1 మంత్ వాడుకొని, తర్వాత ఎవ్రీ మంత్ మెన్సెస్ డే నుంచి 10 డేస్, మళ్ళీ ఆ నెక్స్ట్ మంత్ మెన్సెస్ డే నుంచి ఒక 10 డేస్, మళ్ళీ ఆ నెక్స్ట్ మంత్ మెన్సెస్ డే నుంచి 10 డేస్, అలా ఒక 6 మంత్స్ వాడుకుంటే గనక అది ఏమవుతుందంటే అక్కడ ఉన్న గుడ్ బ్యాక్టీరియాని పెంచుతుంది. గుడ్ బ్యాక్టీరియాని పెంచిందంటే ఆటోమేటిక్గా బ్యాడ్ బ్యాక్టీరియా కంట్రోల్లో ఉంటుంది. వెజనల్ డిశ్చార్జెస్ ఉండవు, ఇరిటేషన్ ఉండదు, పెయిన్ ఉండదు, స్మెల్ ఉండదు, క్లీన్గా నీట్గా ఉంటుంది. దాంతోపాటు దీనివల్ల జరిగే మేలు ఏంటంటే ఈ గుడ్ బ్యాక్టీరియా వల్ల ఇమ్యూనిటీని పెంచుతుంది. ఆ ఇమ్యూనిటీ పెరిగిందంటే అంటే వ్యాధి నిరోధక శక్తి అంటాం. వ్యాధి నిరోధక శక్తి బాడీకి పెంచుతుంది. బాడీకి పెంచిందంటే ఆటోమేటిక్గా బాడీ కూడా ఈ బ్యాడ్ బ్యాక్టీరియాకి అగనెస్ట్గా పనిచేసి వాటిని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ మరొక బెనిఫిట్ ఏంటంటే ఫెమి డిలైట్ వల్ల కొంచెం బాగా వెయిట్ ఉన్నారనుకోండి, కొలెస్ట్రాల్ ఉన్నదనుకోండి ఆడవాళ్ళలో, వాళ్ళలో కొలెస్ట్రాల్ శాతాన్ని కూడా తగ్గిస్తుంది. ఇదేం చేస్తుంది అంటే బైల్ యాసిడ్ని బయట పంపించేస్తుంది ఈ గుడ్ బ్యాక్టీరియా. అప్పుడు ఫర్దర్గా మళ్ళీ బైల్ ప్రొడ్యూస్ అవడానికి కొలెస్ట్రాల్ను వాడుకుంటుంది అనమాట. ఆ విధంగా కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుంది. సుబ్రహ్మణ్యం గారు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడొచ్చా దీన్ని? వెజనల్ ఇన్ఫెక్షన్స్ కి ఇమ్యూనిటీ పెంచుకోవడానికి డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ అవసరం లేకుండా వాడుకోవచ్చు మేడం. ఎలా ఆర్డర్ చేసుకోవాలి? దీన్ని ఇప్పుడు మన దాంట్లో వీడియో ఉంది కదా మనకు, దానికి ఫోన్ నంబర్ ఉంటుంది. ఫోన్ చేస్తే కనుక మనం ఏంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ అని కంప్లీట్ గా తెలుసుకొని ఆ తర్వాత మనం వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. సో ఈ
ఫెమిడిలైట్ అనేది కంటిన్యూస్గా ఇప్పుడు ఒకసారి వాడుకున్నారు, ఇన్ఫెక్షన్స్ తగ్గిపోయినాయి, ఒక 6 months తర్వాత జస్ట్ లైక్ దట్ మళ్ళీ ఇంకొక 1 month వాడుకోవచ్చు. అలా అప్పుడప్పుడు 6 months వన్స్ ఒక 1 month వాడుకుంటూ ఉంటే కనుక మనం ఎలాగైతే బ్రష్ చేసుకుంటామో క్లీన్ చేసుకోవడానికి, అదేవిధంగా వెజనల్ హెల్త్ని రిస్టోర్ చేసుకోవడానికి వన్స్ ఇన్ 6 months ఒక 1 month వాడుకొని మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వన్స్ ఇన్ 6 months మళ్ళీ వాడుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు ఈ బాటిల్ రేట్ ఎలా ఉంటుంది, కాస్ట్ ఎలా పడుతుంది? మొత్తం దీంట్లో 30 capsules ఉన్నాయి మేడం. మ్మ్. బాటిల్ వచ్చేసి 1460 రూపాయలకి ఇస్తాం మనం. అంటే ఒక ట్యాబ్లెట్ 48 రూపాయలు చిల్లర పడుతుంది, రోజుకి 48 రూపాయలు పడుతుంది. అంటే నెల మొత్తం మీద 1460 రూపాయలు, 1480 రూపాయలు పడుతుంది. అటు 3 నెలలు వాడుకుంటే కంటిన్యూస్గా వాళ్ళ ఇన్ఫెక్షన్స్ సిగ్నిఫికెంట్గా తగ్గుతాయి. రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ అంటే అప్పటికప్పుడు వచ్చినాయంటే ఒక 1 month వాడుకొని ఆ తర్వాత మెన్సెస్ డే నుంచి ఒక 10 days, మెన్సెస్ డే నుంచి ఒక 10 days అలా వాడుకోవచ్చు. లేదా రిపీటెడ్గా వచ్చినాయి, క్రానిక్ ఇన్ఫెక్షన్ ఉంది, వాళ్ళు కంటిన్యూస్గా ఒక 3 to 6 months వాడుకోవచ్చు. దీనికి ఎన్ని రోజులు వాడినా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మేడం. దట్ ఈస్ ద బ్యూటీ, ఎందుకంటే ఇది గుడ్ బ్యాక్టీరియా కాబట్టి. సో ఆ విధంగా దీన్ని వాడుకొని వాళ్ళ వెజనల్ హెల్త్ని రిస్టోర్ చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు అనమాట. ఫెమిడిలైట్ గురించి చాలా విషయాలు చెప్పారండి. ఎందుకంటే చాలా మంది బయటకు చెప్పుకోలేని విషయాలు ఇవన్నీ, వెజైనల్ ఇష్యూస్ అనేవి, వాటికి ఒకే ఒక్క పరిష్కారంలా కనిపిస్తోంది నాకైతే ఫెమిడిలైట్. థ్యాంక్ యూ సో మచ్ సుబ్రహ్మణ్యం గారు. థ్యాంక్ యూ.